హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం పిల్లలతో మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ అన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేసే మీ పిల్లలతో ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ముందు చేతులు కడుక్కొని రా. కమ్ ఆఫ్టర్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్, లేదా కమ్ వాష్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్. చేతులు సబ్బుతో కడుక్కో. వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్. ముందు తిని తర్వాత హోంవర్క్ చేయి. ఈట్ ఫస్ట్ దెన్ డూ యువర్ హోంవర్క్. హోంవర్క్ ఎక్కువగా ఇచ్చారా? డిడ్ దే గివ్ యూ ఏ లాట్ ఆఫ్ హోంవర్క్? ఎందుకింత అలసిపోయినట్టు ఉన్నావు? వై డూ యూ లుక్ సో టైర్డ్? బ్యాగ్ అక్కడ పెట్టు. కీప్ యువర్ స్కూల్ బ్యాగ్ దేర్. నీ వాటర్ బాటిల్ ఖాళీ అయ్యిందా? డిడ్ యూ ఫినిష్ యువర్ వాటర్ బాటిల్? వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. వెళ్ళి రెస్ట్ తీసుకో. గో అండ్ టేక్ సమ్ రెస్ట్. బయట చెప్పులు పెట్టు. నీ చెప్పులు బయట పెట్టు. కీప్ యువర్ షూస్ అవుట్ సైడ్. సాక్స్ కూడా తీసేయి. టేక్ ఆఫ్ యువర్ సాక్స్ టూ. అన్నం కింద పడేయకుండా తిను. ఈట్ వితౌట్ డ్రాపింగ్ ద ఫుడ్. నువ్వే తిను, నేను తినిపించను. ఈట్ బై యువర్ సెల్ఫ్, ఐ విల్ నాట్ ఫీడ్ యూ. నువ్వే తిను, నేను తినిపించలేను. ఈట్ బై యువర్ సెల్ఫ్, ఐ కాంట్ ఫీడ్ యూ. ఇంకొంచెం ముద్ద తిను. ఇంకొక ముద్ద తిను. ఈట్ వన్ మోర్ మోర్సెల్. ఈట్ వన్ మోర్ మోర్సెల్. కింద పడేయకు. డోంట్ డ్రాప్ ఇట్. చేతులు కడుక్కో. వాష్ యువర్ హ్యాండ్స్. అన్నం చల్లారిపోతుంది. ద ఫుడ్ ఈజ్ గెట్టింగ్ కోల్డ్. నీకింకా అన్నం కావాలా? డూ యూ వాంట్ సమ్ మోర్ రైస్? నోరు తుడుచుకో. నీ మూతి తుడుచుకో. వైప్ యువర్ మౌత్. ఈరోజు మీ టీచర్ ఏం చెప్పారు? వాట్ డిడ్ యువర్ టీచర్ సే టుడే? స్కూల్లో ఎవరితో ఆడుకున్నావు? హూ డిడ్ యూ ప్లే విత్ ఎట్ స్కూల్? రేపటికి ఏమైనా ప్రాజెక్ట్ ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాజెక్ట్ ఫర్ టుమారో? పైకి వెళ్ళకు. డోంట్ గో అప్ స్టైర్స్. వర్షం పడుతోంది. ఇట్స్ రైనింగ్. మెట్లు చాలా జారుడుగా ఉన్నాయి. ద స్టెయిర్స్ ఆర్ స్లిప్పరీ. జారి పడిపోతావు. యు విల్ స్లిప్ అండ్ ఫాల్. యు విల్ స్లిప్ అండ్ ఫాల్. వర్షం తగ్గిన తర్వాత వెళ్ళు. గో ఆఫ్టర్ ద రైన్ స్లోస్ డౌన్. మెట్లు తడిగా ఉన్నాయి. ద స్టెయిర్స్ ఆర్ వెట్.
రైలింగ్ పట్టుకొని ఎక్కు. మెట్లు ఎక్కేటప్పుడు సైడ్స్కి కడీల్లాగా ఉంటాయి కదా, వాటిని మనం రైలింగ్స్ అంటాము. హోల్డ్ ద రైలింగ్ వైల్ క్లైంబింగ్. కిందకు దిగేటప్పుడు కూడా జాగ్రత్త. బీ కేర్ఫుల్ వైల్ కమ్మింగ్ డౌన్ స్టేర్స్ టూ. బయటకు వెళ్ళకు. డోంట్ గో అవుట్ సైడ్. బయటకు వెళితే బట్టలు తడుస్తాయి. యువర్ క్లోత్స్ విల్ గెట్ వెట్. ఎప్పుడూ తింటూనే ఉంటావా? ఆర్ యూ ఆల్వేస్ ఈటింగ్? వెళ్ళి చదువుకోవచ్చు కదా. యూ కుడ్ గో అండ్ స్టడీ. కుడ్ నాట్ యూ? ఫోన్లో గేమ్స్ ఆడడం ఆపు. స్టాప్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ యువర్ ఫోన్. ఎంతసేపు ఫోన్ చూస్తూ ఉంటావు? హౌ లాంగ్ ఆర్ యూ గోయింగ్ టు కీప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్? ఫ్రిడ్జ్ తలుపు మళ్ళీ ఎందుకు తెరిచావు? ఫ్రిడ్జ్ డోరు మళ్ళీ ఎందుకు తీశావు? వై డిడ్ యూ ఓపెన్ ద ఫ్రిడ్జ్ అగైన్? ఇప్పుడే తిన్నావు, మళ్ళీ ఆకలిగా ఉందా? యూ జస్ట్ ఎయిట్. ఆర్ యూ హంగ్రీ అగైన్? స్కూల్ నుండి ఇప్పుడే వచ్చావా? డిడ్ యూ జస్ట్ గెట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్? యూనిఫామ్ తీసేసి వేరే బట్టలు వేసుకో. టేక్ ఆఫ్ యువర్ యూనిఫామ్ అండ్ వేర్ డిఫరెంట్ క్లోత్స్. బాగా ఆకలిగా ఉందా? నీకు చాలా ఆకలిస్తుందా? ఆర్ యూ వెరీ హంగ్రీ? ఏం తింటావో చెప్పు. టెల్ మీ వాట్ యు డూ లైక్ టు ఈట్. ఈరోజు స్కూల్లో ఏం నేర్పించారు? వాట్ డిడ్ దే టీచ్ ఎట్ స్కూల్ టుడే? కొద్దిగా సేపు పడుకో. లై డౌన్ ఫర్ ఏ వైల్. లై డౌన్ ఫర్ ఏ వైల్. కొద్దిసేపు ఆడుకో. ప్లే ఫర్ ఏ వైల్. ప్లే ఫర్ ఏ వైల్. కొద్దిగా సేపు రాసుకో. కొంచెంసేపు రాసుకో. రైట్ ఫర్ ఏ వైల్. కొద్దిగా సేపు టీవీ చూడు. కొంచెంసేపు టీవీ చూడు. వాచ్ టీవీ ఫర్ ఏ వైల్. తర్వాత రాసుకోవాలి. యూ హ్యావ్ టు రైట్ లేటర్. తర్వాత చదువుకోవాలి. యూ హ్యావ్ టు స్టడీ లేటర్. తర్వాత తినాలి. యూ హ్యావ్ టు ఈట్ లేటర్. తర్వాత తినాలి. యూ హ్యావ్ టు ఈట్ లేటర్. తర్వాత పడుకోవాలి. యూ హ్యావ్ టు గో టు బెడ్ లేటర్. తర్వాత వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో లేటర్. రేపు స్కూల్కి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో టు స్కూల్ టుమారో. రేపు స్కూల్ లేదు. దేర్ ఈస్ నో స్కూల్ టుమారో. రేపు స్కూల్ ఉంది.
there is school tomorrow. రేపు తొందరగా వస్తాను. I will come early tomorrow. రేపు తొందరగా తీసుకొస్తాను. I will pick up early tomorrow. ఈరోజు స్కూల్ ఉంది. There is school today. ఈరోజు తొందరగా లేవాలి. You have to wake up early today. ఈరోజు స్కూల్కి వెళ్ళాలి. You have to go to school today. ఈరోజు నాకు కొంచెం పని ఉంది. I have some work to do today. ఈరోజు నీ పని నువ్వే చేసుకోవాలి. You have to do your work by yourself today. ఈరోజు మీ నాన్న స్కూల్ నుండి తీసుకువస్తారు. Your dad will pick you up from school today. Friends, thank you for watching this video. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం, పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.